నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కొల్లు రవీంద్ర గారి పైన వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని గట్టి కౌంటర్ ఇస్తున్నారు. అసలు కొల్లు రవీంద్ర గారు ఏం మాట్లాడారు, పేర్ని నాని ఎందుకు కౌంటర్ ఇస్తున్నారు, ఇలాంటి అంశాలను చర్చించే స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఎందుకు కొల్లు రవీంద్ర గారి పైన పేర్ని నాని ఎందుకు అంత గట్టిగా విమర్శించి మాట్లాడటం, ఎందుకు అంత కౌంటర్ వేయటం, దాని వెనక ఏం జరిగింది, ఏం చెప్తారు మేడం? అసలు ముందు వైసీపీ వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటేనండి, ఇవాళ మీ మీద వ్యక్తిగత నిందలు వచ్చేసరికి మీరు రెచ్చిపోతున్నారే. మరి మీరు భువనేశ్వర్ గారి మీదో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీదో, లేదంటే లోకేష్ మీదో, లోకేష్ భార్య మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో, పవన్ కళ్యాణ్ భార్య మీదో, పిల్లల మీదో నిందలు వేసినప్పుడు అవతల వాళ్ళు ఎలా బాధపడి ఉంటారు, అది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తు తెచ్చుకోవాలి. అవును. సో మనం చేసిన తప్పు, మనం చేసిన మన కర్మ మన్నే వెంటాడుతుందంటే ఇది. ఇవాళ పేరుని నానికి అంత బాధ వచ్చేసిందే, మరి ఆ బాధ అవతల వాళ్ళకు ఉండదా? ఇప్పుడు మీరు రాజకీయం అనేది రాజకీయంగా చెయ్యాలి అంతే తప్ప వ్యక్తిగతాలకు వెళ్ళి వ్యక్తిగత విమర్శలు చేసి ఆడవాళ్ళని దూషించి ఆడవాళ్ళని బూతులు తిట్టి మరి అవన్నీ చేయమని ఏ రాజకీయవేత్త చెప్పాడు? ఏ రాజకీయాలు ఉన్నాయి అలాగా? మనం గతం చూసుకుంటే, చరిత్రలు చూసుకుంటే రాజకీయం అనేది ఈ రకంగా ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే బూతులు తిట్టడం అనేది వచ్చింది. ఎవరి హయాంలో వచ్చింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో. 2019 నుంచి మీరు నేర్పించారు. ఎవరికి? వైసీపీ వాళ్ళకి. అవును. సో ఇవాళ కొల్లు రవీంద్ర ఏమడిగారు? నువ్వు మీ నాన్నకి అన్నం పెట్టావా? మీ నాన్నని రాత్రిపూట ఎక్కడ చంపేస్తావో అనే భయంతో, అంటే దిండుతో చంపేస్తావేమో అని వేరే ఇంట్లో ఆయన ఉన్నాడు. బతికుండగానే నువ్వు నామినేషన్ వేసావు. దానికి ఇవాళ మీరు పేర్ని నాని మాటలు వింటే, పేర్ని నాని మొహంలో కత్తి వేస్తే నెత్తురు చుక్క లేదు. అంటే ఒక తప్పు చేసిన భావన ఉంది అతని మొహంలో. ఎందుకంటే తప్పు చేయని వాడైతే నవ్వుతూ మామూలుగా అనుకో, నాకేంటి, నా తండ్రికి తెలుసు నేనేంటో, ఇప్పుడు నేను నీకు కొత్తగా చెప్పక్కర్లేదు అని అనుండాలి. కానీ అలా కాకుండా నువ్వు విషం నింపుతున్నావు, బందరు ప్రజల మనసుల్లో విషం నింపడానికి ఇలా మాట్లాడావు, నేనేంటో మా నాన్నకి తెలుసు అంటున్నాడు. అనడంలో గట్టిగా రావట్లేదు మాట, లేదు, ధాటిగా లేదు మాట. ఎప్పుడు కూడా తప్పు చేయనప్పుడు మనం నిల్చుని అట్లా నిలబెడతాం మన అవతల వాడిని. చెప్పు, నా తప్పేంటో చెప్పు, నీకు తెలుసా మా నాన్నని నేను సరిగా చూసుకున్నానో లేదో అడుగుతాం కదా. మనం చిన్నప్పటి నుంచి స్కూల్లో కూడా, ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు పిల్లల మధ్య కొట్లాట వస్తే తప్పు చేయని వాడు, సార్ నేను చేయలేదు సార్ అంటాడు కదా. అంటే గొంతులో ఒక ధైర్యం వస్తుంది మీకు. అవును. ఎందుకంటే మనం తప్పు చేయనప్పుడు మనం దేనికైనా వెరవం. కానీ ఇవాళ పేర్ని నాని మాటల్లో ఆ గంభీర్యం లేదు. లేదు, మీరు గమనిస్తే. అవును. అంటే అతనికి తెలుసు అతను ఏం తప్పులు చేశాడా, ఒప్పులు చేశాడా అని. ఇవాళ కొల్లు రవీంద్ర మాటలకు అతను ధీటుగా సమాధానం ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు మీరు నిందలు వేసి, మీరు తప్పులు చేసి రాజకీయాల్లోకి వచ్చాక నిజాయితీతో లేకుండా ఒక జగన్మోహన్ రెడ్డి కోసం తెల్లారులేస్తే ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడి నిజాలు చెప్పకుండా రాష్ట్రం గురించి కావచ్చు, రాష్ట్ర నేతల గురించి కావచ్చు, అధికారంలో ఉండే వ్యక్తుల గురించి కావచ్చు, మీరు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ నీ దాకా వచ్చేసరికి వచ్చింది. ఇవాళ నీ కొడుకు అరెస్ట్ అయ్యేసి నీకు బాధ వస్తుందా? అవును. నీ కొడుకు మాటలు బాగున్నాయా? పోలీసులు నిలదీయడం బాగుందా? తప్పు కదా. ఒక ఏమంటారు, డ్యూటీలో ఉండే వ్యక్తిని ఆ రకంగా అంత పొగరుగా మాట్లాడతాడు. ఇదా మీరు నేర్పించిన సంస్కారం? ఇప్పుడు పేరుని నాని వాళ్ళ నాన్నగారికి ఎంత మంచి పేరుంది రాజకీయంగా. అది ఎందుకు నువ్వు తెచ్చుకోలేదు, నీ కొడుక్కి రాలేదు? నీ కొడుక్కి ఇదా రాజకీయాలు నేర్పించావు నువ్వు. నేను నా కొడుకుని రాజకీయాల్లోకి రావద్దని చెప్పాను, ఈ రాజకీయాలు నువ్వు చేయలేవు, ఇవాళంతా కూడా రాజకీయాలు సవ్యంగా లేవు. ఏంటి రాజకీయాలు సవ్యంగా లేవు? మీ వైసీపీ వచ్చాక సవ్యంగా లేదు. మా కుటుంబం మీద టార్గెట్ చేశారని అంటున్నాడు పేర్ని నాని. అవునమ్మా, టార్గెట్ చేశారంటున్నారు. మరి బియ్యం దొంగతనం ఎవడు చేయమన్నాడు? మీరు నీ అత్తగారి పేరు మీద, నీ భార్య పేరు మీద గిడ్డంగులు కట్టించుకుని అవసరమా? ప్రజల నోటి దగ్గర కూడి, మీరు పేదల కోసం పనిచేస్తుంది మా ప్రభుత్వం అని ప్రజల బియ్యం దొంగిలిచ్చి
పైగా చంద్రబాబు నాయుడు మహిళల జోలికి రాడు, అదో స్టేట్మెంట్. ఎందుకంటే వాళ్ళ ఆవిడని అరెస్ట్ చేయకుండా గతంలో. అంటే తప్పు చేసి ఆఖరికి దానికి మళ్ళీ డబ్బులు కట్టి ఎదురు, ఇగో దీని విలువ ఇంత అని తక్కువ కట్టాడు. 1 కోటి చిల్లర కట్టినట్టున్నాడు, ఇంకా చాలా కట్టాలి. ఇంకా 90 లక్షలు ఎంతో కట్టాలనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు. తప్పుడు లెక్కలు, తప్పుడు పేమెంట్స్. మరి పేమెంట్ ఎందుకు చేసావు నువ్వు తప్పు చేయకపోతే? తప్పు చేస్తేనే కదండి మనం మళ్ళా ఇగో నేను ఇంత తినేసాను, ఇగో దీనికి ఇది కట్టేస్తున్నానంటే. ఇది చూసారా జగన్మోహన్ రెడ్డి ఎంత బాగా నేర్పించాడంటే, మీకు అక్కడ ఏంటి 9 నోట్లు 72,000 15 కోట్లు లెక్క చెప్పాడు చూడండి. అలాగే ఉంది భాగవతం. అంటే వీళ్ళు దొంగతనాలు చేస్తారు, అవినీతి పనులు చేస్తారు, తిరిగి డబ్బులు కట్టి పాపం కడుక్కోవాలనుకుంటారు. అవును. ఇవాళ కొడుకు అరెస్ట్ గురించి, ఇప్పుడు కొడుకు రాజకీయాల్లోకి రావడం గురించి ఇవాళ బాధపడుతున్నాడు పేర్ని నాని. ఇప్పుడు కొల్లు రవీంద్ర నిజాలు మాట్లాడేసరికి తట్టుకోలేకపోతున్నాడు. ఏది ఏమైనా ఇవాళ పేర్ని నాని దొరికాడు. పేర్ని నాని కొడుకు భవిష్యత్తు ఏంటో, రాజకీయ భవిష్యత్తు వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. మొత్తం మీద కొల్లు రవీంద్ర మాటలు ఇవాళ పేర్ని నానికి రాజకీయంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నాయి. మేడం, రాజధాని పేరు మార్చినప్పుడల్లా వైసీపీ వాళ్ళకి, ప్రతి ఒక్క నేతలకి తలనొప్పిగా ఉందని చెప్పి వైసీపీ నేతల నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకు మేడం, ఏం జరిగింది? అంటే ఇప్పుడు మావిగా నన్ను పెట్టగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా పెట్టాను, ఇది మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, మావిగాన్ని మీరు ప్రచారం చేయాలి అని సజ్జలకు డ్యూటీ పెట్టాడు. ఇప్పుడు అందరూ తలలు పట్టుకుంటున్నారు. అవును. ఇవాళ సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళందరూ కూడా జగన్ని తిట్టిపోశారు. ఇప్పుడు దీన్ని ఎట్లా తీసుకెళ్ళాలి? ఇప్పుడు సజ్జల మీద, అంటే సజ్జల నెత్తి మీద ఒక పెద్ద టాస్క్ ఉందన్నమాట. ఈ మావిగాని అద్భుతం. అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మీరు ఆ 3 ప్రాంతాలని కలిపేసి 20,000 కోట్లతోటి మీరు రాజధాని పెట్టేస్తే సూపర్గా ఉంటుంది. మరి ఎవరికి సూపర్గా ఉంటుందో. ఇప్పుడు అసలు ఏమీ తెలియదండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడికి పెట్టారు చంద్రబాబు నాయుడు, అసలు మొత్తం అంతా ప్లాన్ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి ఏంటంటే ఇవాళ 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాడు ఈయన అనేది ప్రజల్లో ఒక దుష్ప్రచారం చేయాలి. అమరావతి రాజధాని కాదు అనేది చెప్పాలి. అమరావతి వల్ల అభివృద్ధికి ఆటంకం లేదు, మొత్తం ఈ నగరాన్ని అభివృద్ధి చేసి మిగతా నగరాలను తొక్కేస్తున్నారు. ఇట్లా లేనిపోనివి ప్రజల్లోకి ప్రచారం చేయాలి. ప్రచారం చేయాలంటే వీళ్ళు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మామూలుగా కొట్టరు. మీరు ఎలాగా చేయలేదు మీ హయాంలో. మీరేమో ప్రత్యేక హోదా అన్నారు, అది తేలేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అది చేయలేదు. ఇప్పుడు ఒక రాజధాని తీసుకొస్తే మీరందరూ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ మళ్ళీ మా దగ్గరకు వచ్చి ప్రచారం చేస్తున్నారా అని తిరగబడతారు. అందుకని ఇవాళ సజ్జలా వీళ్ళు తలలు పట్టుకు కూర్చున్నారు. ప్రజలు గొర్రెలు అవ్వడానికి సిద్ధంగా లేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది అన్నీ తెలుసు కాబట్టే ఇవాళ వీళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పాలవుతున్నారు వైసీపీ వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.